శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ దేవాలయానికి వెళ్ళకూడదా? ఈ ప్రశ్న చాలా చోట్ల వినే ఉంటాం. కానీ ఎందుకలా అంటారో మాత్రం తెలుసుకోలేకపోయారు కదా! రెగ్యులర్‌గా తిరుమల వెళ్ళిన భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి కాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్ళకూడదని చెప్తారు. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయాల్లో కొనసాగుతూ వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి? శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఎందుకు చివరిగా దర్శించుకోవాలి? శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు? వెళితే ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూసేయండి. పంచభూతాల నిలయం ఈ విశ్వాల విశ్వం, గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూతలింగాలు వెలిశాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడ గాలి స్పరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం. ఇది ఏదో మూఢనమ్మకం అని కొట్టిపారేకండి. ఇందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది అని చాలామంది భక్తుల విశ్వాసం. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరాలని చెప్తారు ఇక్కడి పూజారులు. కారణం, దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెప్తున్నారు. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని చెప్తున్నారు. దీనికి మరొక ఆధారం చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదన్నది నమ్మకం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching this video.